నేటి నుంచి ప్రత్యేక పాలన మొదలు కానుంది. నిన్నటితో గ్రామ పంచాయతీల 5 ఏళ్ల పాలనా కాలం అధికారికంగా ముగిసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీల నిర్వహణ కోసం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. కొత్తగా ఎన్నికలు జరిగి పాలక వర్గాలు కొలువు తీరే వరకు గ్రామాల్లో పాలన కుంటుపడకుండా ప్రత్యేక అధికారులను నియమించింది ప్రభుత్వం. ఇవాళ్టి నుంచి గ్రామ పంచాయతీలకు తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంఈఓ అలాగే ఇతర గెజిటెడ్ స్థాయి అధికారులు స్పెషల్ ఆఫీసర్స్ గా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. సర్పంచులు రికార్డులను అలాగే చెక్ పవర్ బాధ్యతలను ప్రభుత్వ ఆదేశాలతో ఇప్పటికే సంబంధిత అధికారులకు అప్పగించారు. జిల్లా కలెక్టర్లు తమ పరిధిలోని గ్రామాలకు అధికారులను కేటాయిస్తూ ఇప్పటికే నియామక ప్రక్రియను పూర్తి చేశారు. ఇక నిధులు విత్డ్రా అలాగే పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా వంటి అత్యవసర విధులను ప్రత్యేక అధికారులే పర్యవేక్షిస్తారు. గ్రామ పంచాయతీలకు ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారన్న అంశంపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. గ్రామాల పాలనలో స్తబ్దత నెలకొనకుండా ఉండేందుకు రాష్ట్ర కూటమి ప్రభుత్వం 20 రోజుల క్రితమే కీలక ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇవాళ్టి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేల సంఖ్యలోని గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన అమల్లోకి రానుంది. ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికే మండల స్థాయి అధికారులను ఆయా పంచాయతీలకు ఇన్ఛార్జీలుగా నియమిస్తూ కసరత్తు పూర్తి చేసింది.